మృత్యువును చూసి మేకలు నవ్వడం ఎప్పుడైనా చూసారా? అవును, వినడానికి వింతగా అనిపించిన ఈ వీడియో చూసాక మీరిది నిజమే అంటారు. మీరిది ఊహించగలరా? ఈ మేకలు సరదాగా సేద తీరుతున్నాయి. ఎక్కడో తెలుసా? 13,000 అడుగుల ఎత్తున్న నిలువాటి గోడపై. ఇదేదో గ్రాఫిక్స్ ఏఐ వీడియో కాదు, రియల్ ఫుటేజ్. ఈ టాలెంట్ కేవలం ఆల్పైన్ ఐబెక్స్ అనే గొర్రెలకు మాత్రమే ఉంది. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నార్మల్గా ఉండొచ్చు కదా, ప్రాణాలకు తెగించి మరి అంత ఎత్తుకు ఎక్కడం ఎందుకు అని. ఎందుకంటే ఆ గోడను నాకడానికి. కానీ అసలు విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ 4 కాళ్ళ డేర్ డెవిల్స్కి ఈ పని చేయడం చాలా అవసరం. వాటి మనుగడ కోసం అవి ఈ పని చేయాల్సిందే. ఈ వీడియో పూర్తిగా చూసాక ఈ మేకలు కాంక్రీటును కొద్దిగా నాకడం కోసం తమ ప్రాణాలను ఎందుకు పణంగా పెడతాయో మీరు తెలుసుకుంటారు. ఇవి స్మార్ట్ ఫోన్ కంటే వెడల్పు లేని అంచులపై ఎలా బ్యాలెన్స్ చేయగలవు, వాటి నైపుణ్యాన్ని చూసి ప్రొఫెషనల్ క్లైంబర్స్ కూడా ఎందుకు అసూయపడతారో తెలుసుకుందాం. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం బిగులు. ఆల్పైన్ ఐబెక్స్ ఇవి మామూలు మన ఇళ్లలో తిరిగే మేకలు కావు. ఇవి జంతు ప్రపంచంలో ఎక్స్ గేమ్స్ అథ్లెట్స్ అని చెప్పొచ్చు. మరి అన్ని మౌంటైన్ గోట్స్ ఒకేలా ఉంటాయా అంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇవి ఎత్తైన ప్రదేశాల్లో నివసించే సాహసాలను ఇష్టపడే జంతువులు. ఇవి గ్రావిటీని లెక్క చేయవు. ఇవి 13,000 అడుగుల ఎత్తులో సేదతీరుతాయి. అక్కడ గాలి పలుచగా ఉంటుంది. అంత ఎత్తు నుండి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ జాతిలో ఆడ మగ కలిసి ఉండవు. ఆడవి ఎప్పుడు కొండలపైన ఎక్కుతూ కనిపిస్తాయి. మగవి వసంతకాలంలో కిందనే తిరుగుతూ తాజా గడ్డిని తింటూ ఉంటాయి. కానీ వేసవి రాగానే ఎత్తైన ప్రదేశంలో మేత కోసం పర్వతాలపైకి వెళ్తాయి. శీతాకాలం రాగానే అన్ని పర్వతం యొక్క ఎండ తగిలే వైపుకు తరలిపోతాయి. ఇలా చేయడానికి ఇవేం పిచ్చివి కావు. అతి తక్కువ మంచు ఉండే సరైన ప్లేస్ ఎక్కడ ఉందో వాటికి బాగా తెలుసు. ఈ అమేజింగ్ మౌంటైన్ క్లైంబర్స్ స్థావరంగా ఏర్పరచుకున్న నార్థర్న్ ఇటలీలోని సింగినో డ్యామ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాంక్రీట్ గోడకి ఆ మేకలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఇదేదో మామూలు గోడ కాదు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు దిబ్బ. చూడండి, ఈ మేకలు ఎంత ఈజీగా ఈ నిలువటి గోడను ఎక్కుతున్నాయో. ఇక్కడ వీడియో నేను తిప్పి చూపించట్లేదు, నేల ఎక్కడో కింద ఉంది. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే ఒక గోడను నాకడం కోసం అవి తమ ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నాయని. మీరు గోడను జాగ్రత్తగా గమనిస్తే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ కాంక్రీట్ గోడ కనిపిస్తుందా? అది అక్షరాల రుచికరమైన ఖనిజాలతో నిండి ఉంది. ఈ మేకలు వాటిని అస్సలు వదులుకోలేవు. అది వాటికి చిప్స్ ప్యాకెట్ లాంటిది. ఒక్కసారి రుచికి అలవాటు పడితే ఇక అవి అస్సలు ఆపినా ఆగవు. ఇంకో విషయం ఏంటంటే అవి కేవలం తినే విషయంలో మారం చేయడం లేదు. ఈ ఖనిజాలు నిజానికి వాటి మనుగడకు అత్యంత అవసరం. ఇది ఈ మేకలకు ప్రకృతి అందించే మల్టీవిటమిన్ లాంటిది. కాకపోతే దాన్ని పొందడానికి అవి మందుల దుకాణానికి వెళ్లకుండా ఒక భారీ గోడను ఎక్కాల్సి ఉంటుంది. కానీ అసలు విచిత్రమైన విషయం ఇక్కడ ఉంది. ఇది కేవలం ఒక్క మేక చేసే పని కాదు, మొత్తం బృందమే ఈ పని చేస్తుంది. ఇక వేటాడు జంతువుల విషయానికి వస్తే ఇవి అస్సలు పట్టించుకోవు. అంటే మీరు మీ రాత్రి భోజనాన్ని కాంక్రీట్ గోడపైకి తరుముతారా? నేను కూడా అదే అనుకున్నాను. అవి ఎలా చేస్తాయనే అద్భుత శాస్త్రం గురించి మనం తెలుసుకునే ముందు మీకు ఇష్టమైన స్నాక్ ఏంటో, మీరు ఎప్పుడైనా చేసిన అత్యంత ప్రమాదకరమైన పనేంటో కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ మేకలను ఇంత అద్భుతమైన పర్వత అధిరోహులుగా మార్చేదేంటో మరింత లోతుగా పరిశీలిద్దాం. వెల్క్రో బూట్లు వేసుకున్నట్టుగా ఈ మేకలు దాదాపు నిలువుగా ఉండే ఉపరితలాలకు ఎలా అతుక్కుపోతాయో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇవి చూసారా? వావ్! మనం మనుషులం ఇక్కడ ఖరీదైన క్లైంబింగ్ షూల కోసం వందల కొద్దీ ఖర్చు పెడతాం. ఈ మేకలు అంతకంటే చాలా ఉత్తమైన దానితో పుట్టాయి. ప్రకృతి ప్రసాదించిన పరిపూర్ణమైన పర్వతారోహణ పరికరాన్ని చూడండి. కానీ ఆగండి, ఇది కేవలం ఒక గిట్ట మాత్రమే కదా అని మీరు అనుకుంటున్నారు. అది తప్పు. దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఇవి అంతర్నిర్మిత రాక్ క్లైంబింగ్ షూలను ధరించినట్టుగా ప్రతి గిట్ట అడుగున అద్భుతమైన సాగే గుణంగల రబ్బరు వంటి అరికాళ్ళ ప్యాడ్లను కలిగి ఉంటాయి. ఈ ప్యాడ్లు ప్రకృతి యొక్క జారకుండా ఉండే సాంకేతికత. ఇవి అత్యంత నునుపైన ఉపరితలాలపై కూడా ఐబెక్స్కు అద్భుతమైన పట్టును అందిస్తాయి. వాటి గిట్టల వెలుపలి అంచు గట్టిగా పదునుగా ఉంటుంది. దానివల్ల అవి రాతి ఉపరితలంలోని అతి చిన్న లోపాలను కూడా సద్వినియోగం చేసుకోగలదు. మనం కనీసం గమనించలేని సూక్ష్మమైన సందులు గొంతుల గురించి. మృదువైన పట్టున్న అరికాళ్ళు మరియు గట్టి ఖచ్చితమైన అంచుల ఈ కలయికే ఐబెక్స్
గురుత్వాకర్షణను ధిక్కరించే విన్యాసాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. అవి స్మార్ట్ ఫోన్ కంటే వెడల్పు లేని అంచులపై సమతుల్యంగా నిలబడగలవు. దాదాపు నిలువుగా ఉండే కొండ చర్యలను ఎక్కగలవు. ఒక బ్యాలె నడత యొక్క సున్నితత్వంతో, ఒక కొండ మేక యొక్క స్థిరమైన పాదాలతో ఆనకట్టలను కూడా ఎక్కగలవు. కాబట్టి తదుపరిసారి మీరు ఈ అద్భుతమైన జంతువుల కొండచర్యను ఎక్కుతున్నా లేదా ఆనకట్ట గోడపై సేదతీరుతున్న దృశ్యాలను చూసినప్పుడు అవి కేవలం ధైర్యవంతులు మాత్రమే కాదని ప్రకృతి మాత ఇప్పటి వరకు రూపొందించిన అత్యంత అద్భుతమైన అధిరోహణ పరికరాలతో కొన్నింటిని అవి కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి. మేకలు కేవలం వాటి బలమైన గిట్టెల కారణంగానే 13,000 అడుగుల ఎక్కుతాయా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? నిజానికి 13,000 అడుగులు ఎక్కడం అనేది వాటి అధిరోహణ పరాక్రమాన్ని నిరూపించడం కంటే ఎక్కువే. ఈ విచిత్రమైన గోడలెక్కే నైపుణ్యాలు గుర్తున్నాయా? ఈ మేకలు కేవలం సరదా కోసం అలా చేయడం లేదు. ఆనకట్ట గోడలు మేకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజ లవణాలను, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియంకు గొప్ప వనరుగా ఉన్నాయి. మేకలు ఆ గోడలను నాకడం ద్వారా వాటి ఎముకలు మరియు కొమ్ముల అభివృద్ధికి, వాటిని కాపాడుకోవడానికి అవసరమైన ఖనిజాలను పొందుతాయి. అంతేకాకుండా ఇది వేటాడే జంతువుల నుండి వాటికి రక్షణ కల్పించే ప్రదేశం. ఎందుకంటే ఏ వేటాడే జంతువు అంత ఎత్తుకు ఎక్కుతుంది? అది ఎలుగుబంట లేక నక్క. ఐబాక్స్ శాకాహారులు. ఇవి ఆహారం దొరకని ఆల్పైన్ శీతాకారపు కఠిన పరిస్థితులను తట్టుకోవడానికి కొవ్వు నిల్వలను సంపాదించడం కోసం తమ సమయాన్ని ఎక్కువగా పచ్చిక బయలులో గడ్డి తింటూ గడుపుతాయి. ఐబెక్స్ యొక్క శాకాహార ఆహారంలో ఉప్పు, ముఖ్యంగా కాల్షియం లవణాలు తక్కువగా ఉంటాయి. రైతులు దాదాపు అన్ని శాకాహార పశువులకు ఉప్పును అందిస్తారు, కానీ అడవిలో జంతువులు ఉప్పును స్వయంగా వెతుక్కోవాలి. ఐబెక్స్లు సాధారణంగా ఈ ఖనిజాలను ఉప్పు దిబ్బల నుండి లేదా నిర్దిష్ట మొక్కల నుండి పొందుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వనరుల కొరత వాటిని ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడానికి పురికొల్పుతుంది. మరి ఆనకట్ట గోడలు కాకుండా ఇవి ఎక్కడ దొరుకుతాయి? నిర్మాణ సామాగ్రి మరియు ప్రక్రియల కారణంగా ఆనకట్టల కాంక్రీటు ఉపరితలాలు తరచుగా లవణాలతో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇది అసాధారణ పర్వతారోహకులకు ఈ కీలకమైన పోషకాల యొక్క సులభంగా అందుబాటులో ఉండే మరియు సాంద్రీకృత వనరును అందిస్తుంది. ఈ పర్వతారోహకులు ఎంత ఎత్తుకు ఎక్కగలరో వెల్లడించే సమయం వచ్చింది. మీరు సుమారు 6 అడుగుల పొడవున్నారని అనుకుందాం. అయితే ఈ మేకలు మీలాంటి సుమారు 500 మందిని ఒకరిపై ఒకరిని నిల్చోబెడితే ఎంత ఎత్తు అవుతుంది? అంత ఎత్తుకు ఎక్కుతాయి. అది ఎలాంటి రక్షణ వలలు లేకుండా. మీ సగటు ఇల్లు 30 అడుగులు ఉంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 305 అడుగులు ఉంటుంది. అదే సమయంలో ఈ మేకలలో కొన్ని ఏకంగా 10,800 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో కనిపిస్తాయి. ఈ మేకలను సైతం వణికించే మరో జీవి ఒకటి ఉంది. అది ఒక నిష్ణాతుడైన పర్వతారోహకుడే. ప్రపంచంలోని అత్యంత కఠినమైన కొండ చర్యలను జయించారని ఊహించుకోండి. ఇంతలో పైకి చూస్తే మంచు లాంటి పచ్చని కళ్ళు ఒక జత మీ వైపే తదేకంగా చూస్తుంటాయి. అదే మంచు చిరుత, పర్వతాల దయ్యం. త్వరగా ఉప్పు తినడం కోసం కొండలు ఎక్కే మన మేకపిల్లలు ఈ మంచు చిరుతలకు ఆహారంగా మారిపోతాయి. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల పొగమంచుల్లో నిశ్శబ్దంగా కనిపించకుండా ప్రాణంతంగా సంతరించే ఒక దయ్యాన్ని ఊహించుకోండి. చాకచక్యం, చురుకుదనం, మనుగడలో ప్రకృతికి ఇవే ఆణిముత్యాలు. అత్యంత ధైర్యవంతులైన మనుషులు సైతం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడే ఈ కఠినమైన క్షమించని భూభాగాలలో ఈ పెద్ద పులులు సర్వోన్నతంగా రాజ్యమేలుతాయి. ప్రకృతి యొక్క అంతిమ నింజా మరియు మంచు చిరుతలను కలవండి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మంచు చిరుతలు ఎంత చాకచక్యంగా ఉంటాయంటే పరిశోధకులు వాటిని పర్వతాల దయ్యాలని పిలుస్తారు. అవి తెల్లటి దుప్పట్లు కప్పుకొని బూ అని అరుస్తూ పరిగెత్తడం వల్ల కాదు, వాటి దట్టమైన వెచ్చదనాన్నిచ్చే బొచ్చు మరియు శక్తివంతమైన చురుకైన కాళ్లతో మనం ఒక పార్కులో హాయిగా నడిచినంత సునాయాసంగా అవి మంచు కొండలను, మంచుతో కప్పబడిన శిఖరాలను దాటుతాయి.